పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంది ఉన్నది ఆయన. ఓకే, మీ మామని తింపిన గౌరవం ఉండేవో, మీ బావతో మీ పంచాయతీ ఉండదో, మేము అందరం కలిసే ఉన్నాం. అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాటలేందండి? నిజంగా జస్ట్ టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ ఎక్కడ చేస్తున్నాడు ఆయన. అధ్యక్ష, అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు, గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది. అధ్యక్ష, స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్, మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన. బట్ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి. అధ్యక్ష, మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్, కానీ మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా. సార్, డిప్యూటీ సీఎం గారు, సార్ హరీష్ రావు గారు, సార్ నేను వారు మాట్లాడిన తర్వాత, వారు పూర్తిగా మాట్లాడిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు. ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరికీ తెలియాలని. మురళీధర్ రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సీ మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు. మురళీధర్ రావు గారు అనేటువంటి ఈఎన్సీ టీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ, నీళ్ల కోసం పోరాటం చేస్తూ, కేఆర్ఎంబికి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పమని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టా బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకునే స్టాండ్. ఇంకా చాలామంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నీ బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాలి, చర్యలన్నీ తీసుకుంటాం. దయచేసి హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించకండి, రాష్ట్రాన్ని తప్పుదో పట్టించకండి. ఇంకా చాలా ఉన్నాయి. సరే, మొత్తానికి వాళ్ళ తప్పిదనాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష, ఇక్కడ సింపుల్ బైసాబ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష. ఇది ఎప్పుడు